కరీంనగర్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ కొనసాగుతోంది. 4వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 5,761 ఓట్ల లీడ్లో ఉన్నారు. ఆయనకు 31,117 ఓట్లొచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 25,356, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 21,151 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం 5వ రౌండ్ లెక్కింపు ప్రారంభించారు అధికారులు. కరీంనగర్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ కొనసాగుతోంది. 4వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 5,761 ఓట్ల లీడ్లో ఉన్నారు. ఆయనకు 31,117 ఓట్లొచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 25,356, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 21,151 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం 5వ రౌండ్ లెక్కింపు ప్రారంభించారు అధికారులు. డీటెయిల్స్ తెలుసుకుందాం. కరీంనగర్ నుంచి వెంకటేష్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, కౌంటింగ్ ఎట్లా నడుస్తోంది? ఇంకా ఎన్ని రౌండ్లు మిగిలి ఉంది? 4 రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. ఇంకా 7 రౌండ్ల కౌంటింగ్ మిగిలింది. అయితే ఇప్పటివరకు ట్రెండ్స్ చూసినా కూడా మొదటి రౌండ్ నుంచి ఇప్పటివరకు కూడా బీజేపీ తన లీడ్ను కొనసాగిస్తూ ఉంది. మొత్తం 4 రౌండ్ల కలిపి 5,761 ఓట్ల లీడ్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఉన్నారు. సెకండ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి సెకండ్ రౌండ్లో 25,356 ఓట్లతోటి సెకండ్ పొజిషన్లో ఉన్నారు. ప్రసన్న హరికృష్ణ 3వ పొజిషన్లో ఉన్నారు. ఆయనకు వచ్చిన ఓట్లు 21,151. ఈ ముగ్గురు మధ్యలోనే మొత్తం ఓట్ షేరింగ్ జరుగుతూ ఉంది. మొత్తం 84,000 ఓట్లు ఇప్పటివరకు కౌంటింగ్ కాగా 77,000 పైచిలకు ఓట్లు ఈ ముగ్గురు అభ్యర్థులు తీసుకున్నారు. మొత్తం 56 మంది అభ్యర్థులు ఉంటే మిగతా 53 మందికి అందరికీ కలిపి వచ్చిన ఓట్లు కేవలం 7,000 ఓట్లు మాత్రమే. అంటే ఈ ముగ్గురు మధ్యలోనే మొత్తం ఓట్ షేరింగ్ అంతా కూడా జరుగుతూ ఉంది. అయితే మనకు 3వ రౌండ్కి 4వ రౌండ్కి మధ్య కనుక చూస్తే బీజేపీ 3వ రౌండ్లోనే మొత్తం 5,761 ఓట్లలో కేవలం ఒక 3వ రౌండ్లోనే 3,000 పైచిలకు ఓట్లు తీసుకుంది. తర్వాత ఇప్పుడు 1,260 ఓట్ల పైచిలకు మాత్రమే లీడ్ వచ్చింది. అంటే లీడ్ ఒక్కోసారి తగ్గుతూ ఉంది, ఒకసారి పెరుగుతుంది. మొదటి రౌండ్లో తీసుకుంటే బీజేపీకి వచ్చిన లీడ్ కేవలం 36 ఓట్లే. అంటే నెక్ టు నెక్ ఫైట్ అయితే కనిపిస్తూ ఉంది. ఒక రౌండ్లో లీడ్ పెరుగుతుంది, ఒక రౌండ్లో తగ్గుతూ ఉంది. అయితే ఇంకా 7 రౌండ్ల కౌంటింగ్ పూర్తి చేయాల్సింది. అంటే ఇంకా సగం కూడా కాలేదు కాబట్టి ఇంకా కాంగ్రెస్ పార్టీ కానీ ప్రసన్న హరికృష్ణ కానీ కొంత హోప్లో ఉన్నారు. ఏదో ఒక రౌండ్లో మేము అధిగమిస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. 5,761 ఓట్ల లీడును అధిగమించాలంటే కూడా ఇంకా చాలా వీళ్ళు మిగతా అభ్యర్థులు మాత్రం చాలా శ్రమించాల్సి ఉంది. కౌంటింగ్ జరుగుతున్న ట్రెండ్ కనుక చూస్తే ఇప్పుడు 4 రౌండ్ల సంబంధించిన ఫలితాల తర్వాత 5వ రౌండ్, 6వ రౌండ్, 7వ రౌండ్ కూడా ప్యారల్గా జరుగుతున్నాయి. కొన్ని టేబుల్స్ నుంచి మనకు వచ్చిన సమాచారం ప్రకారం చూస్తే ఉదాహరణకు 5వ రౌండ్, 6వ రౌండ్ తర్వాత 7వ రౌండ్కి సంబంధించి ఒక టేబుల్ సమాచారం ఒక కౌంటింగ్ ఏజెంట్ తెలిసినప్పుడు అక్కడ ప్రసన్న హరికృష్ణ కొంత లీడ్గా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మొత్తం కోటా ఓటు అంటే విన్నింగ్కు కావాల్సిన మొత్తం ఓట్లు 50% + 1 అని అనుకున్నాం. కాబట్టి మొత్తం 2,24,000 ఓట్లలో 1,12,001 ఓటు రావాలి విజయం సాధించాలంటే. అది మొదటి ప్రాధాన్యత ఓట్లలో సాధ్యమయ్యేలాగా కనిపించట్లేదు. ఇప్పుడున్న మొత్తం ప్రతి రౌండ్లో కనుక చూసుకుంటే అత్యధికంగా బీజేపీ అభ్యర్థికి 8,000 పైచిలకు ఓట్లు సాధించాడు. అంతకుముందు కనుక తీసుకుంటే 7,000 పైచిలకు ఓట్లు సాధించారు. ఇదే కంటిన్యూ కనుక అయితే ప్రతి రౌండ్కు 8,000 వేసుకున్నా కూడా 11 × 8 88,000 ఓట్ల దగ్గర బీజేపీ అయినా లేకుంటే కాంగ్రెస్ లీడ్లోకి వచ్చిన 88,000 ఓట్లు, 85,000 ఓట్ల దగ్గర ఆగిపోయే అవకాశం ఉంది. అంటే మనకు పైన కోటా ఓటు నిండాలంటే అవతల 15 + 12 27,000 ఓట్లు ఇంకా కావాల్సి ఉంటుంది. ఈ 27,000 ఓట్లు ఎట్లా తీసుకొస్తారంటే మనకు ఎలిమినేషన్ ప్రాసెస్ ప్రకారం తీసుకురావాల్సి ఉంటుంది. ఎలిమినేషన్ కింది నుంచి అంటే మిగతా 53 మంది అభ్యర్థుల్లో అత్యల్పంగా వచ్చిన అభ్యర్థిని తీసుకొని ఆ ఓట్లలో సెకండ్ ప్రియారిటీ ఎవరికి వేశారో చూసి వాటికి క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. ఈ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్న క్రమంలోనే ఒక్కొక్క అభ్యర్థిని తీసేస్తూ వస్తారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 53 మంది అభ్యర్థులకు వచ్చిన మొత్తం ఓట్లు 7,000 ఉన్నాయి. ఆ 7,000 ఓట్లను పైకి క్యారీ ఫార్వర్డ్ చేసినా కూడా మనకు కోట నిండదు. ఎందుకంటే మనకు ఇంకా 27,000 ఓట్లు కావాలి. ఆ 27,000 ఓట్లలో 7,000 పోతే ఇంకా 20,000 ఓట్లు ఉంటాయి. ఆ 20,000 ఓట్లు ఎక్కడికి వెళ్ళి తీయాల్సి వస్తుందంటే థర్డ్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి నుంచి కూడా తీయాల్సి వస్తుంది. కాబట్టి థర్డ్ పొజిషన్లో ఎవరు ఉంటారనేది ఇప్పుడు కొంత కన్ఫ్యూజ్ ఉంది. ఇప్పటికైతే కాంగ్రెస్కు ప్రసన్న హరికృష్ణకు మధ్య కూడా 4,000 ఓట్ల తేడా ఉంది. అదేవిధంగా బీజేపీకి కాంగ్రెస్కు మధ్య 5,761 ఓట్ల తేడా ఉంది. ఒకవేళ ప్రసన్న హరికృష్ణ ఈ 4,000 ఓట్ల లీడ్ను అధిగమించి కాంగ్రెస్ను కనుక అధిగమిస్తే ఆయన సెకండ్ పొజిషన్కి వస్తాడు. లేదు అంటే అదే పొజిషన్లో థర్డ్ పొజిషన్లో ప్రసన్న హరికృష్ణ ఉంటాడు. అది చివరి వరకు ప్రసన్న హరికృష్ణనే థర్డ్ పొజిషన్లో ఉంటే ఆయన కూడా ఎలిమినేట్ చేసే అవకాశం వస్తుంది.
ఒకవేళ మూడో పొజిషన్లో ఉన్న వ్యక్తి కూడా ఎలిమినేట్ అయిన తర్వాత కూడా కోటా నిండకపోతే ఆటోమేటిక్గా రెండో పొజిషన్లో ఉన్న వ్యక్తి ఓట్లు కూడా మొదటి పొజిషన్లో ఉన్న వ్యక్తికి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అయితే జరిగిన పోలింగ్ సరళి కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తే చాలా వరకు పార్టీ అభ్యర్థులు ఎవరైతే బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు బయట చేసిన ప్రచారం ఏంటంటే ఒకటో ప్రియారిటీ మాత్రమే ఇచ్చి వదిలేయాలని చెప్పారు. ఆ లెక్కన కనుక చూస్తే బీజేపీ ఫస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి ఆ ఓట్లు ఎప్పుడు కూడా కింది వ్యక్తులకు రావు. కాబట్టి కింద ఉన్న వ్యక్తులు పైకి పోవాలంటే సెకండ్ ప్రియారిటీ ఓట్లు కూడా వాళ్ళు వేసి ఉండాలి. ఉదాహరణకు కాంగ్రెస్కు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చిన వాళ్ళు సెకండ్ ప్రియారిటీ కూడా ఇచ్చి ఉంటేనే బీజేపీకి కానీ ఫస్ట్ పొజిషన్లో ఎవరుంటే వాళ్ళకి కానీ పోతాయి. కానీ అట్లా జరిగిందా లేదా, మరి అందరూ అట్లా వేసారా లేదా అనేది మనకు తెలియాల్సి ఉంది. ఆ ప్రాసెస్ కావడం కోసం కూడా చాలా టైం పడుతుంది. ఇప్పటి వరకు మనకు ఉదయం 11:30కు యాక్చువల్గా టేబుల్ కౌంటింగ్ స్టార్ట్ అయింది. నిన్న ఉదయం 8 గంటల నుంచి ఈరోజు ఉదయం 11:30 వరకు కేవలం వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్లను వేరు చేసే ప్రక్రియ మాత్రమే సాగింది. ఆ 11:30 నుంచి టేబుల్ కౌంటింగ్ స్టార్ట్ అయితే ప్రతి 2 గంటలకు ఒకసారి ఈ 21,000 ఓట్ల ఫలితం బయటకు వస్తుంది. ఆ లెక్కన మనకు ఉదయం 11:30 నుంచి ఇప్పటి వరకు రాత్రి 9 గంటల వరకు కేవలం 4 రౌండ్లే వచ్చినాయి. ఈ లెక్కన కూడా చూసుకుంటే టైము రేపు ఉదయం వరకు కూడా ఫస్ట్ ప్రయారిటీ ఓట్ల లెక్కింపే సాగే అవకాశం ఉంది సౌజన్య. ఆ తర్వాత కోటా నిండే అవకాశం అయితే ఎట్టి పరిస్థితి లేదు. మనం ఏ లెక్కలు వేసుకున్నా కూడా, ఎన్ని గణాంకాలు తీసుకున్నా కూడా మన క్యాలిక్యులేషన్ ప్రకారం సెకండ్ ప్రియారిటీకి కంపల్సరీ పోవాల్సిందే. అది కూడా జరిగితే మనకు రేపు మధ్యాహ్నం వరకు కూడా ఫలితం వచ్చే అవకాశం ఉంది సౌజన్య.